నేను మొన్న వెళ్ళినప్పుడు చూసాను ఆ పైప్ లైన్ ఏం బాగాలేదు. మీరు ఒకసారి మళ్ళీ దాని రిపేర్స్ అవన్నీ పెట్టాం కదా మనం. వాటిలో నీటి సరఫరా ఏ సమయం ఇస్తారని మస్ట్ నో ఇట్. మాకు ఇవ్వండి మీరు. మేము 48 మనం ప్రతి వార్డు ప్రతిరోజు ఇస్తామా? ప్రతి వార్డు ప్రతిరోజు ఇస్తే 48 వార్డులకి ఏది ఇస్తుందో ఏ సమయంకి వెళ్ళి ఏ సమయం వరకు ఏ వార్డుకి ఇస్తారు. ఒక ఏరియాని 45 మినిట్స్ ఇస్తాం. ఆల్రెడీ 45 మినిట్స్ ఇప్పుడు లక్ష్యం మెయింటైన్ చెప్పి 2 నెలలు కొత్తగా పని ఇప్పుడు 2 నెలలు ఏదైతుందో ఉన్న సిస్టమ్ ఇంతకాలం ఎట్లా వచ్చిందో అది స్ట్రీమ్ లైన్ చేయండి. పైసలు ఖర్చు పెట్టాలంటే మీకు దగ్గర మీకు ఇబ్బంది ఉండొచ్చు. పైసలు ఖర్చు పెట్టకుండా రంజాన్ వస్తుంది, శ్రీరామనవమి వస్తుంది, 2 పెద్ద ఫెస్టివల్స్. రంజాన్ ముస్లింలు పెద్ద ఫెస్టివల్స్ అరేంజ్మెంట్ చేసిన వారికి 10 రోజులు కాల్పలేదు ఫెస్టివల్ అరేంజ్మెంట్స్ అని పెద్ద పండుగ. సిమిలర్లీ రంజాన్ ఇది బిగ్ ఫెస్టివల్ ఫర్ ముస్లిమ్స్ ఆల్సో. కాబట్టి 2 ఫెస్టివల్స్కి ఏదైనా ఇబ్బందులు కూడా చూడాలి. అదే అంటున్నా నేను ఏమంటున్నా మేడం, మీరు కాదురమ్మా, నువ్వు మార్నింగ్ 5 o'clock వెళ్ళి 10 గంటల దాకా మీ అఫీషియల్ మున్సిపల్ చైర్మన్ విధిని నిర్వర్తించండి. మున్సిపల్ కౌన్సిలర్ కానీ చైర్మన్ కానీ 10 తర్వాత ఏదైతున్నదో అప్పుడు మీరు ఏదైతుందో ఎన్నికల నోటిఫికేషన్ ఇదంతా ఉంటుంది కాబట్టి అదే మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడితే యూఆర్ రైట్. మేము అదే మున్సిపల్ ఆఫీసర్ ఉన్నాం మేడం, మున్సిపల్ కమిషనర్ గారు ఏదైతుందో అనుకోది మచ్ ఎర్లియర్. Ongoing project will continue even after election notification also. ప్రాబ్లము కరెంట్ బిల్లు అందరూ 0 వచ్చి మాకు 0 రాలేదు. వాళ్ళు ఫ్రీ పవర్ గురించి అప్లై చేయాలి. ఉదాహరణ ఇప్పుడు ఫ్రెష్ అప్లై చేసుకుంటాం. మన ఆఫీస్ స్టాఫ్ అంతా ఎవరు పిలువని ఎవరు సాగర్ మున్సిపాలిటీలు తప్ప. ఐఎమ్ సారీ కమిషనర్. వచ్చిన తర్వాత చూసినప్పుడు మనకు ఏంటంటే ఇంకా ముందు అంటే ట్యాక్స్ సెక్షన్ పేరు ఈ 3 అయితే మనం సత్వరే పరిష్కరింపజేయబడాలి. 24 గంటల్లో పరిష్కరింపజేయాలి. యూ టేక్ లిటిల్ టైమ్. అప్లికేషన్ దే షుడ్ నాట్ బి ఎనీ కన్సిడరేషన్. ఆన్లైన్ అప్లై చేయాలి. ఇక్కడ ఏం దొరుకుతుందంటే ముందు అది చూపి ఇట్స్ నాట్ కరెక్ట్. ప్రజలు తాడు సౌకర్యం ఏర్పాటు చేయడం కొత్తది కాదు, శానిటేషన్ కొత్తది కాదు, విద్యుత్ దీపాలు కొత్తది కాదు, ఏది కొత్తది కాదు. ఇది మీ బాధ్యత మేడం, మీ బాధ్యత. అది 0 బిల్డింగ్ సంబంధించి ఏదైతే ఉన్నదో ఎక్కడెక్కడైతే మన ప్రజా ఓట్ల కోసం తిరిగి దయచేసి ఏదైతుందో మీరు మీడియాకు అనుమతి ఇవ్వండి. కొంత విధంగా పాలన అస్తవ్యస్తమైందని చెప్పక తప్పదంటుంది. అయినట్టు ఒక పాలనను గాడిలో పెట్టవలసినటువంటి ఒక బాధ్యత ప్రస్తుత చైర్పర్సన్ అడవాల జ్యోతి గారిపై ఉందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. మరి జ్యోతి విద్యావంతురాలు, ఇవాళ ఏదైతుందో పని చేయాలంటే ఒక సంకల్పంతో ఆమెకు ఇవాళ ఏ అవకాశం అయితే కలిసి రావడం జరిగిందో చైర్పర్సన్గా, ఆ బాధ్యతల నిర్వర్తనతో ముఖ్యంగా పట్టణాలలో మనకు కావాల్సిన సదుపాయాలు సౌకర్యాలు, శానిటేషన్ నెంబర్ 1,
అట్లాగే డ్రింకింగ్ వాటర్ నెంబర్ 2, నెంబర్ 3 బీచ్ దీపాలు. ఈ 3 సివిక్ ఎమ్యూనిటీస్ ఏదైతుందో పూర్తి స్థాయిలో కల్పింపు చేయబడిన విధంగా చూడవలసిన ఒక బాధ్యత మున్సిపల్ పాలక వర్గమే కానీ అధికార యంత్రాంగమే ఉంటుందని చెప్పండి. నేను ప్రత్యేకంగా మున్సిపల్ కమిషనర్ గారిని వారి సంబంధిత అధికారులు కోరేది ఏంటంటే ఏ పరిస్థితుల్లో కూడా రాబోయే వేసవి కాలం కాబట్టి జగిత్యాల పట్టణానికి ఒక ప్రత్యేకత ఉన్నది. వీళ్ళ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏ పట్టణంలో లేని విధంగా జగిత్యాల పట్టణంలో ప్రతిరోజు త్రాగునీటి సరఫరా కల్పింపు చేసినట్టుగా ఘనత జగిత్యాల మున్సిపాలిటీ. మీరు ఏ పరిస్థితుల్లో కూడా త్రాగునీటికి ఇబ్బంది సమస్య ఉత్పన్నం కాకుండా మేము గతంలోనైతే రోజుకు 2 గంటల నీటి సరఫరా చేయడం జరిగింది. వాళ్ళు మీరు కనీసం 1 గంట అయినా చెప్పండి, మీరు 45 నిమిషాలు అనేది ఏ పరిస్థితుల్లో సరిపోయి ట్రై టు ఇంక్రీజ్ ది వాటర్ సప్లై టైమింగ్స్ ఐఎమ్ టెల్లింగ్. దాన్ని 1 గంట కన్నా, ఎందుకంటే రాబోయే వేసవి కాలం కాబట్టి నీటి వినియోగం పెరిగిపోతుంది. నీటి వినియోగ అవసరాలు ఎట్లా పెరుగుతాయో మనం నీటి సరఫరా కూడా మెరుగుపరచుకోవాలని చెప్పి అంటున్నాను. వీళ్ళు మీరు భవిష్యత్తులో కూడా త్రాగునీటి వరకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా కనీసం 1 గంట అయినా ఇవాళ మీరు ఏది ఇస్తుందో మన మున్సిపాలిటీలో 48 వార్డ్స్ ఉన్నాయని ఈ 48 అవర్స్ మీరు ఏ టైమింగ్సే ఏ వార్డుకు నీటి సరఫరా చేయబోతున్నారో ఇట్ మస్ట్ బి ఎగ్జిబిటెడ్ ఇన్ ది మున్సిపాలిటీ. 48 వార్డ్స్ ఏదైతుందో ఏ వార్డుకు ఏ సమయం లోపల నీటి సరఫరా చేయబోతున్నారు ఆ వేళలు వాటి ఏదైతుందో మీరు మున్సిపాలిటీలో ఎగ్జిబిట్ చేయండి. సంబంధిత మున్సిపల్ కౌన్సిలర్స్కి ఏదైతుందో వారికి ఏదైతే ఆ వేళల వివరాలు వారు తెలియజేయండి. అట్లా మున్సిపల్ చైర్మన్ గారే కానివ్వండి, శాసనసభ్యులే కానివ్వండి, శాసనమండలి సభ్యులే కానివ్వండి, మాకు కూడా వివరాలు ఇవ్వండి చెప్పండి. ఇట్ మస్ట్ బి గివెన్ టు ది ప్రెస్ ఆల్సో. ఇట్ మస్ట్ బి గివెన్ టు ప్రెస్ ఆల్సో సో దట్ మీ రెస్పాన్సిబిలిటీ పెరిగి వస్తుంది. శానిటేషన్ సంబంధించి ఇప్పుడు విధాలు మొత్తం ఎంతమంది శానిటేషన్ లేబర్ ఉన్నారు, వాళ్ళు నిర్వర్తించే విధులు ఎవరు ఎక్కడెక్కడ నిర్వర్తిస్తున్నారు, వాళ్ళు ఎవరెవరు ఎక్కడ ఏ వాటర్ సేవలు అందిస్తున్నారు, వాళ్ళ టైమింగ్స్ ఏంటి. ఇట్ మస్ట్ బి ట్రాన్స్పరెంట్, పారదర్శకంగా ప్రజానీకని తెలియపరచుకో బాధ్యత మీపై ఉంటుందని చెప్పి అంటున్నాను. ఏ విధంగా డ్రింకింగ్ వాటర్ సరఫరా చేసే వేళలు ఏదైతుందో మీరు ప్రజలకు తెలియపరచుకో బాధ్యత మనపై ఉందని చెప్పి భావిస్తున్నామో అట్లాగే శానిటేషన్ కూడా ఏదైతున్నదో ఏ ప్రాంతం ఏ వార్డ్ శానిటేషన్ లేబర్ ఏదైతుందో ఎవరు పనికుంటారు అక్కడ వాళ్ళ విధులు ఏంటి అంటే ట్రాక్టర్లు కానీ షిఫ్టింగ్ కానీ ఇదంతా ఉంటుంది కదా, అదంతా కూడా ఏదైతే ఎగ్జిబిట్ కావాలో పారదర్శకంగా ఉంటుంది. అప్పుడు మాత్రం ఏదైతుందో మనకు అకౌంటబిలిటీ వస్తుంది, పారదర్శకత వస్తుంది చెప్పంటాడు. ఇప్పుడు మీరు సిటిజన్ చార్ట్ ఉందా ఇక్కడ, సిటిజన్ చార్ట్ అంటే మీ కంప్లైంట్స్ ఏదైతుందో సమస్యలను ఏదైతుందో ఇక్కడ మున్సిపాలిటీ నమోదు చేయబడాలి. ఉందా సిటిజన్ చార్ట్? మరి ఎట్లా సిటిజన్ చార్ట్ లేకుంటే ఎట్లా? గతంలో అర్లియర్ దే యూజ్డ్ టు బి సిటిజన్ చార్ట్. ఇక్కడ ఏదైతుందో మీరు అందించే సేవలు సిటిజన్ చార్ట్, అట్లనే పబ్లిక్ గ్రీవెన్స్ చార్ట్ కూడా ఇంకొకటి, 2. ఒకటి సిటిజన్ చార్ట్ మనం అందించే సేవలు ఒకటి, అందులో ఏదైతే నేను పేర్కొనే వస్తాయి. 2వది ఏదైతుందో గ్రీవెన్స్ చార్ట్, ఆ గ్రీవెన్స్ చార్ట్ కూడా మీరు అక్కడ ఓపెన్ చేసి పెట్టే రిజిస్టర్ వాళ్ళకి. ప్రజాపాలనలో మీటర్ నమోదు చేసుకోకున్నప్పటికీ ఇప్పుడు ఏదైతుందో కొత్త మీరు దరఖాస్తు తీసుకునే అవకాశం ఉంది. ఆ అవకాశం కల్పించాలి మీరు. ఇది ఎందుకు చెప్తున్నానంటే 0 బిల్లింగ్ అనేది ఏదైతుందో ఎవరికైతే 200 యూనిట్ల లోపు బిల్లు వస్తున్నదో ఒకసారి 200 యూనిట్ల లోపు బిల్లు వచ్చి రేషన్ కార్డు కలిగి ఉంటున్నట్టు బిలో పావర్టీ లైన్ దే ఆర్ ఎంటైటిల్డ్ ఫర్ ఫ్రీ పవర్ సప్లై. దే నీడ్ నాట్ పే. దయచేసి మా పాత్రికేయ సోదరులతో విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరెవరికైతే 200 యూనిట్ల లోపు విద్యుత్ సరఫరా చేయబడ్డట్టు బిల్లు వస్తుందో వారి 0 బిల్లింగ్ కవరేజ్ రాకున్నప్పటికీ, గతంలో ప్రజాపాలనలో దరఖాస్తు నమోదు చేసుకోకున్నప్పటికీ ఇప్పుడు స్థానిక సంస్థ కార్యాలయాలలో అటు మండల ప్రజా పరిషత్ ఇటు మున్సిపాలిటీలో కానీ వారు ఏదైతుందో నమోదు చేసుకునే అవకాశం ఉన్నది. లిఖితపూర్వకంగా మనం ఇచ్చేదైతుందో మనం రిజిస్టర్లో పేరు నమోదు చేసుకోవచ్చు. దే నీడ్ నాట్ పే. కమిషనర్ గారు కూడా సూచన చేస్తున్నాను నేను. ఇవాళ ఏదైతే మీరు ఈ సర్వీస్ సెంటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కదా, జగిత్యాల పట్టణం మున్సిపాలిటీ పెద్దది కాబట్టి మీరు జగిత్యాల మున్సిపల్ కేంద్రంలో నిర్మింపజేయబడేటువంటి ఈ సేవా కేంద్రాలను కొనసాగిస్తూ మీరు అక్కడ మెప్మా సెంటరే కానీ
సార్ టౌన్ హాల్ ఎదురుగానే కానీ గాంధీనగర్ సెంటరే కానీ టీఆర్ నగరే కానీ సార్ ఇటువంటి ప్రాంతాలలో కూడా ఒక్కొక్క సెంటర్ ఏర్పాటు చేయండి అని చెప్పి అంటున్నా. చేసి. రూపొందించిన అంచనాకు అనుగుణంగా ఏదైతే ఇట్ ఇస్ ఆల్మోస్ట్ కమింగ్ టు 50 crores. నేను అవి అండర్ ఇంప్రెషన్ 100 crores. నేను 100 కోట్లైనా కానీ జగిత్యాల పట్టణం యావర్ రోడ్డు విస్తరణకు సంబంధించి రోడ్డు విస్తరణలో భాగంగా పరస్పర ఆమోదము మ్యూచువల్ అగ్రిమెంట్కి ఏదైతే ఒప్పందం కుదరని పక్షంలో టీడీఆర్ కూడా సిద్ధం కాని పక్షంలో పరిహారం చెల్లింపు చేయవలసిన సమస్య అంటే పరిస్థితి ఉత్పన్నమైనా కానీ 50 కాదు 100 కోట్లైనా కానీ చెప్పంటే 100 కోట్లైనా 6 మాసాల్లో తీసుకొచ్చి 50 రోడ్డుని ఏదైతుందో 100 ఫీట్లకు విస్తరింప చేయడం ఏదైతే నా బాధ్యత అని చెప్పండి. అనదర్ 1 year యాజ్ ఎమ్మెల్సీ ఐ విల్ రిమైన్ అనదర్ 1 year యాజ్ ఎమ్మెల్సీ. ఇంకొక సంవత్సర కాలం ఎమ్మెల్సీగా ఉండబోతాను నేను. ఈ సంవత్సర కాలంలో అదృష్టం కొద్ది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది కాబట్టి నేను తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ 50 రోడ్డు విస్తరణకు కావాల్సిన నిధులు ఏ 100 కోట్లు భావిస్తున్నామో ఆ 100 కోట్లు విడుదల చేపించి దీన్ని 6 మాసాల అమలుకు చర్యలు చేపడతాను. నేను మున్సిపల్ ఎన్నికలప్పుడు రోడ్డు విస్తరణ చేపడతాను చెప్పండి. దీంతో పాటుగా రోడ్డు నిర్మాణమే కానీ ఇతరత్ర కార్యక్రమంతో పాటుగా ఇలా బైపాస్ రోడ్డు ఉంది, ఇంటర్నల్ బైపాస్ రోడ్ మనం నిర్మాణం చేస్తూ రాజీవ్ గాంధీ విగ్రహం నుండి ఏదైతుందో గుల్లపల్లి రోడ్డు బైపాస్ చేస్తూ మన కరీంనగర్ రోడ్డు వరకు 14 కోట్ల నిధులు ఏదైతే ప్రతిపాదన చేశా. ఇన్ 1-2 months వీఆర్ గోయింగ్ టు గెట్ శాంక్షన్ ఆఫ్ దట్. మీరు ఏదైతుందో ఆ విధమైనటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా మేము పేర్కొన్నట్టు ఏదైతుందో ఈ సిటిజన్ చార్ట్ కూడా క్రిమినల్ చార్ట్ కూడా మీరు ఓపెన్ చేసి ఈ సంబంధిత సమస్య పరిశీలన ఎప్పటికప్పుడు తక్షణమే స్పందింపజేయబడే విధంగా కార్యక్రమం చేపట్టాలని చెప్పి అంటున్నా. చైర్పర్సన్గా మరి ఉత్సాహవంతురాలు విద్యావంతురాలకు వచ్చింది కాబట్టి ఆమె కూడా మీరు పూర్తి స్థాయిలో సహకరించాలి. లేదా కొత్త అమ్మాయి వచ్చింది అని చెప్పి అనుకుంటున్నా అంటే అమ్మాయి కొత్తదేం కాదు నాయన, కౌన్సిలర్గా అనుభవం ఉన్నది, చైర్మన్ కూడా అనుభవం సంపాదించుకుంటూ చెప్పి అంటున్నాను. ఏదైనా అయితే మరి మీరే బాధ్యులవుతారు. దయచేసి నేను అంటే ఇవాళ చైర్మన్ గారిని అభినందిద్దామని చెప్పి వచ్చాను. ప్రత్యేకంగా లాస్ట్ 2-3 డేస్కి వెళ్ళి అనుకుంటున్నాను. నేను కొత్తగా ఎంపికైన చైర్పర్సన్ కాబట్టి అమ్మాయిని అభినందించి అమ్మాయికి ఏదైతుందో కొంత అనుభవం ఏ విధంగా పాలన కొనసాగాలి, మనకు ఉండే ఒక బాధ్యతలు ఏ విధంగా ఉంటాయి, ఆ బాధ్యత నిర్వహణ మనం ఏ విధంగా చేపట్టాలో సలహా సూచన చేద్దామని చెప్పని ఈరోజు రావడం జరిగింది. నేను సంబంధిత మున్సిపల్ శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో సమన్వయంతో వీళ్ళ పాలక మండలి పాలన అధికారులు సమన్వయంతో పనిచేయాలి. బాగా పాలక మండలి పాలన అధికారులు అంటే మీరు మున్సిపల్ కమిషనర్ అండ్ యువర్ సబార్డినేట్ స్టాఫ్. పాలక మండలి అంటే చైర్మన్ అంటే ఆమె కౌన్సిల్ సమన్వయంతో పనిచేసి ఈ సమస్యలన్నీ పరిష్కారం కనుక చూడండి.